హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పద్మాసనము దీని గురించి తెలుసుకుందాము. సో మనము గొప్ప ఋషులు, దేవతలు ఎవరిని చూసినా వాళ్ళు ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు మనం ఈ పద్మాసనాన్ని గమనించవచ్చు. సో ఇప్పుడు మనం గౌతమ బుద్ధుని తీసుకుంటే తను కూడా ఈ పద్మాసనంలో ఉంటాడు. సో ఏంటంటే ఏదైనా మనము మనసులో అనుకొని దాని మీదనే దృష్టిని కేంద్రీకరిస్తాం అనమాట. సో దీని ఏంటంటే పద్మాసనం అంటారు అనమాట. సో దీంట్లో మనకి ఏంటంటే నడుము స్ట్రైట్గా ఉండాలి, మన కాళ్ళు అనేటివి ఏంటంటే ఎక్స్ పొజిషన్లో ఉండాలన్నట్టు. సో ఇప్పుడు మనం శివుని తీసుకున్నా కూడా మన శివుడు కూడా ఏంటంటే ఎప్పుడు ఈ పద్మాసనం ముద్రలో ఉంటాడనమాట. సో ఇలా ఏంటంటే ధ్యానం చేయడం ద్వారా మనకి ఏంటంటే ఒకటే దాని మీద దృష్టి అనేది కేంద్రీకృతం చేస్తాం అనమాట. మనసులో ఏదైతే అనుకుంటామో దాని మీదనే దృష్టి అంతా కేంద్రీకరించి ఉంటామన్నమాట. దీంట్లో మనం కళ్ళు మూసుకొని, ఇప్పుడు ఓంకారం అయితే మనం కళ్ళు మూసుకొని ఓంకారాన్ని ధ్యానిస్తుంటాం అనమాట. వేరే ఇంకోటి ఏది మన మనసులో రాకూడదు అనమాట. సో ఇలా ధ్యాన ముద్రలు ఏంటంటే కొన్ని యుగాలు కూడా ఉండొచ్చు అనమాట. సో ఋషులు వీళ్ళు తపస్సు చేసే వాళ్ళంటే ఇదే ధ్యాన ముద్రలో ఉండి మనసుని వాళ్ళు కేంద్రీకరిస్తారనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి ఒకే లక్ష్యం మీద దృష్టి కేంద్రీకరించడం అనేది జరుగుతుంది అనమాట. సో మన శివుని తీసుకుంటే ఎప్పుడు కూడా తను ఇదే ధ్యాన ముద్రలో ఉంటాడనమాట. సో ఈ పద్మాసనానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో దీన్ని ఏంటంటే మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటివరకు వేయచ్చు అంటే మనము హాఫ్ అన్ అవర్, గంట, సో ఇలా ఎంత సేపు చేస్తే అంత మంచిది అనమాట. సో ఈ ఆసనం వేయడం ద్వారా ఏంటంటే వివేకానందుడు, గొప్ప గొప్ప వాళ్ళందరూ దీన్ని బాగా ప్రాక్టీస్ చేశారనమాట. సో దీన్ని ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాము. మెయిన్ ఏంటంటే మనము మనసులో ఏదైతే అనుకుంటామో దాని మీదనే దృష్టిని కేంద్రీకరించాలన్నమాట. ముఖ్య ఉద్దేశం అదే. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము ఫస్ట్ మన కాళ్ళని ఎక్స్పోజిషన్లో పెట్టుకోవాలన్నమాట. కాళ్ళను వచ్చి మనము ఎక్స్పోజిషన్ వచ్చే విధంగా అలా పెట్టుకోవాలి. సో చూపుడు వేలుని బొటన వేలుని కలిపితే మనకు ఒకటి ముద్ర అవుతుంది అనమాట. మన చేతులలో ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలను కలిపితే మనకి ఏంటంటే కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి బాడీలో. సో చెస్ట్ అనేది స్ట్రైట్గా ఉండాలి, కళ్ళు మూసుకొని మనం ఏదైతే మనసులో అనుకుంటామో దాని మీదే మనం దృష్టి అనేది కేంద్రీకరించాలన్నమాట. సో అంతసేపు మనం ఏంటంటే శ్వాస మీద ధ్యాస మొత్తం పెట్టాలంట. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, మన శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అనేది మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నట్టు దీంట్లో. సో ఎంతసేపు ఏంటంటే నడుము అనేది స్ట్రైట్గా ఉండాలి, కదలకుండా ఉండాలన్నట్టు. ఏదైతే అనుకుంటామో దాని మీద మనసుని దృష్టి కేంద్రీకరించాలి. సో కొత్తలో ఏంటంటే ఒక 5 minutes 10 minutes నడుము నొప్పి వస్తుంది. సో డైలీ ప్రాక్టీస్ చేస్తుండడం ద్వారా ఏమవుతుందంటే హాఫ్ అన్ అవర్, గంట, 2 hours, సో ఇలా ఎంత అంటే అంతసేపు చేయొచ్చు అన్నట్టు. సో ఎంతసేపు చేస్తే అంత మంచిది, మనకి ఏకాగ్రత అనేది పెరుగుతుంది అన్నట్టు. అదే కాకుండా మనకి ఏంటంటే నడుముకు సంబంధించిన ప్రాబ్లమ్స్, భుజాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, సో ఇలా అన్ని ప్రాబ్లమ్స్ అనేవి దూరం అవుతాయి అన్నట్టు. సో ఈ ఆసనం ఎంత చేస్తే అంత మంచిది. డైలీ ప్రాక్టీస్ చేయండి.